హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్స్ని ఇంట్లోనే మనం సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు కోకో పౌడర్, 1 కప్పు షుగర్ పౌడర్, అలాగే 1 కప్పు బటర్ తీసుకున్నాను. ఇవన్నీ మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో 1 వంతు నీళ్లు వేసి ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో ఈ గిన్నెకు సరిపోయే మరొక చిన్న గిన్నె పెట్టి ఇందులో బటర్ వేసి బటర్ను కరిగించుకుందాం. ఈ బటరు పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాం కదా, ఈ షుగర్ పౌడర్ వేసి ఈ షుగర్ పౌడర్ కూడా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. క్వాంటిటీ అనేది మీరు ఏ కప్తో తీసుకున్నా పర్లేదు, అన్నీ ఈక్వల్గానే వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బటర్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, మనకు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి బటర్ ఎక్కువ వేసుకోవటం వల్ల. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ చక్కగా కరిగింది కదా, ఇందులో కోకో పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. కోకో పౌడర్ వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెను పక్కకు దించి ఈ బీటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగని కింద వాటర్ని తీసేయకూడదు ఫ్రెండ్స్, వాటర్ మనకు అలాగే ఉండాలి. చాక్లెట్ పేస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చాక్లెట్ పేస్ట్ని మోల్డ్స్లోకి వేసుకుందాం. చాక్లెట్ సిరప్ని మోల్డ్స్లోకి వేసుకోవడానికి ముందుగా మనం అడుగున ఒక ఐస్ క్యూబ్స్ ట్రే పెట్టుకొని దాని మీద ఈ మోల్డ్స్ పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా అంతా ఫిల్ చేసుకున్న తర్వాత 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 1 అవర్ తర్వాత మనకు చాక్లెట్స్ అనేవి కరెక్ట్గా సెట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని డీమోల్డ్ చేసుకుందాం. నేను మీకు ఒక్కొక్కటిగా తీసి షేప్ చూపిస్తాను. షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్. కరెక్ట్గా మనం ఒక 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నింటినీ తీసి ప్లేట్లోకి వేసుకుందాం. చాక్లెట్స్ మొత్తం ఇలా తీసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటాయి. మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.